సో అంటే ఎప్పుడైనా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్, ఇంత హ్యాపీగా ఉండే సిరి లైఫ్లో ఏదైనా సాడ్ మూమెంట్, సాడ్ ఇన్సిడెంట్ ఉందా? ఇందాక మీకు చెప్పినట్టుగా మా ఫాదర్ లేకపోవడమే నాకు అది పెద్ద అసలు షాక్ అనమాట. ఓకే. వెన్ ఐ వాజ్ 8 ఇయర్స్లో ఏం తెలుస్తుంది, ఫాదర్ ఇలా బాగాలేదు అని ఫోన్ వచ్చింది. అప్పుడు ఫాదర్ చనిపోయారు అని ఫోన్ వచ్చిందనమాట. అప్పుడప్పుడు వెళ్ళాము, బట్ హీజ్ ఓకే, కొంచెం కండిషన్ సీరియస్గా ఉందని చెప్పారు. తను ఇక్కడికి రాలేదు, ఎందుకంటే ఆయన చచ్చిపోతానని ముందే తెలుసు, డాక్టర్ చెప్పేశారు ఆయనకి. సో ఏదైనా హెల్త్ ఇష్యూ. సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని ఫిక్స్ అయ్యారు ఆయన. మాకు అప్పుడు తెలియదు, మేము చాలా ఫోర్స్ చేసాము, రమ్మని రాలేదు. సో తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది చనిపోయారని. ఇంకా వెళ్ళి చూసేసరికి అసలు అది ఇంకా దీని మాటలో చెప్పలేం. ప్రతి అమ్మాయికి అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో బ్లాంక్ అయిపోతుంది. అండ్ మా ఫాదర్ నన్ను దగ్గరకు రమ్మన్నారు. నేను ఇప్పటికీ అది ఫీల్ అవుతూ ఉంటా. ఎప్పుడు చనిపోయి ఒక 50 సెకండ్స్ ముందు అనుకుంటా నన్ను రమ్మంటే నేను వెళ్ళలేదు. చిన్న అమ్మాయిని కదా, 8 ఇయర్స్ అంటే ఏం తెలుస్తుంది ఆ ఏజ్లో. చాలా నాకు ఆ సిచ్యువేషన్ మాత్రం ఏజ్ చిన్నదైనా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తుంది. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మా ఫాదర్ రమ్మంటే బాలేక కళ్ళు ఇలా అయిపోయి, కళ్ళు దగ్గరికి అయ్యి బాగా లీన్ అయిపోయి ఒక భయంకరంగా అయిపోయారు. అది నేను చూసి రమ్మంటే నేను రాను అని ఒక గోడ పట్టేసుకున్నాను. అది బాగా గుర్తుంది. అలా నేను ఇలా వెళ్ళలేదు. తర్వాత మా అన్నయ్యని పిలిచారు, మా అన్నయ్య వెళ్ళాడు. వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇలా వేస్తూ వాటర్ తాగుతూ అలా వదిలేశారు ప్రాణాలు. నేను ఇప్పటికీ ఫీల్ అవుతా, ఆ రోజు నేను వెళ్ళి ఉండాల్సిందే అని చెప్పి. బాగా అంటే ఓకే, అంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు హ్యాపీ లైఫ్ మర్చిపోయేలా చేసింది మిమ్మల్ని. బట్ మీ మదర్ కూడా అంటే ఒక్కరే ఉండి మిమ్మల్ని పెంచడం అనేది, అప్పుడు ఏదైనా కూడా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఉన్నాయా? లేకంటే ఒక మదర్ ఇద్దరు పిల్లలు అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని సాకడం, వాళ్ళని పెద్ద చేయడం, అందులోనూ మీరు చెప్పినట్టు ఏదో బిజినెస్ షాప్, అది కూడా బార్కు ఆపోజిట్లో అంటే అది మామూలు విషయం కాదు. తను కూడా యంగ్ ఏజ్ అప్పటికి, మీరు చాలా చిన్న పిల్లలు కదా. సో అవి కూడా మనకు గుర్తుండిపోతాయి. అవి ఏంటంటే లైఫ్లో ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా దీని ముందు అవి చాలా చిన్నవి అనిపిస్తాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ వి గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. నేను ఇంత మెచ్యూర్డ్గా అవ్వడానికి రీజన్ కూడా మా మమ్మీ డాడీయే. సో షాప్ పెట్టి మమ్మల్ని బాగా కష్టపడి పెంచారు. అక్కడ బార్ షాప్ అంటే డ్రింక్ చేసేవాళ్ళే. లైక్ మమ్మీని కొంతమంది అయితే ఎంతకు వస్తావు అని కూడా అడిగారు మమ్మీకి. అది నేను అక్కడ నేను మమ్మీతో పాటు ఉండేదాన్ని. అంటే స్కూల్ లేనప్పుడు మమ్మీ దగ్గరే ఉండేదాన్ని. నాకు ఇంకెవరు లేరు కదా. సో మమ్మీ దగ్గర ఉంటే నేను నా చెవులారా విన్నా. నాకు దాని మీనింగ్ కూడా తెలియదు ఆ ఏజ్లో. తర్వాత తెలిసింది, మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. మా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతూ విన్నప్పుడు ఆ రోజు ఇలా అయింది కదా, అప్పుడు కదా నాకు తెలిసింది అని చెప్పి తర్వాత అనిపించింది. సో ఎంత బాధపడి మిమ్మల్ని పెంచినందుకు ఇప్పుడు మీ మదర్ని మీరు ఇంట్లోనే కూర్చోబెట్టి చూసుకుంటున్నారు. టచ్ వుడ్ ఎప్పుడు ఆవిడ హెల్తీగా ఉండాలి, మీరు మీ మామ్ని అలా బాగా చూసుకోవాలని. నాకు మా మామ్ కన్నా మా అమ్మమ్మ ఇంకా ఇష్టం. ఎందుకంటే తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ మీ ముందు ఉండను. మా ఫాదర్ చనిపోయాక ఎవరు మమ్మల్ని తీసుకోలేదు, మా నాన్నమ్మ వాళ్ళు కానీ ఎవరు అసలు తీసుకోలేదు మమ్మల్ని. మా అమ్మమ్మే తీసుకొని లైక్ మా మమ్మీతో ఒక షాప్ పెట్టించి, అంటే వీళ్ళు ఫుడ్ అయితే పెట్టగలం కానీ చదివించలేరు కదా అమ్మమ్మ వాళ్ళు. లేదు. సో అప్పుడే మా అమ్మమ్మ తెలివిగా ఆలోచించి ఒక షాప్ పెట్టించి మమ్మల్ని చదివించేలాగా. ఇప్పుడు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. సో షీఈ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే మా అమ్మమ్మ అంటే ఇంకా నాకు చాలా పిచ్చి అనమాట. సో ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళకన్నా కూడా బయటి వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో. అట్లీస్ట్ వాళ్ళు హెల్ప్ అయినా చేస్తారు, ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉన్నా హెల్ప్ అయినా చేస్తారు కదా. అలాంటప్పుడు సొంత వాళ్ళే దూరం చేస్తారు, ఫినాన్షియల్గా హెల్ప్ చేయలేరు, వాళ్ళకు అంటే ఫెసిలిటీ ఉన్నా కూడా దూరం పెడతారు కదా అంత సాడ్ సిచ్యువేషన్లో. అలాంటప్పుడు అనిపిస్తుంది బయట వాళ్ళు బెటర్ ఇంట్లో వాళ్ళకన్నా అనిపిస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. బయట వాళ్ళు అంటే మనకి ఆ సిచ్యువేషన్ బట్టి మనకి ప్రాబ్లం కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, మమ్మీ అమ్మమ్మ వాళ్ళ వరకు ఓకే, మిగతా బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. సో అట్లా ఎంత క్యూట్ అమ్మాయిని బాధ పెట్టి కన్నీళ్ళు తెప్పించేది నాకు ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది. నిజం, నేను ఇంతవరకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు.
ఒక 10 మందికి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను యూట్యూబ్ ఛానల్స్కి, కానీ నేను ఇది ఎప్పుడు షేర్ చేస్తాను. బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైతే మీరు 8 yearsలో ఉన్నప్పుడు మీ డాడీ లేరు, మీ మమ్మీ మిమ్మల్ని పెంచారంటే అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. తెలుసు ఎంత కష్టపడి పెంచుంటారు అంటే. తండ్రి లేకపోతే ఒక సోలో మదర్ ప్రాబ్లం అనేది అప్పుడు కాదు, ఆల్ టైమ్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఆడవాళ్ళకు సోలోగా ఉండి అంటే హస్బెండ్ ఉండి సపరేట్ అయ్యి డివోర్స్ అయిన లేడీస్ కూడా ఫేస్ చేసేది. చనిపోయిన హస్బెండ్ చనిపోయిన వాళ్ళే కాదు ఇది ఫేస్ చేసేది, డివోర్స్డ్ వైఫ్స్ కావచ్చు, సోలో ఎవరైతే పేరెంట్ ఉంటారు, సింగిల్ పేరెంటింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఫేస్ చేసేదే. సో మనకు కొన్ని తెలుసు, కొన్ని చెప్పరు. ఎందుకంటే అంటే ఒకరి జాలి మాకు అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు చాలా మంది ఫీల్ అవుతారు. ఎప్పుడైతే స్ట్రాంగ్గా ముందుకెళ్తామో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాం, స్టబ్బర్న్ అవుతాం. నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ మేబీ అదే అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీనే. మేబీ నిజమే అదైతే. ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసి టక్క ఏదొస్తే దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని ప్లాన్డ్గా హార్డ్ వర్క్ చేసి బాగుంది. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.